వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బృందావన్ గార్డెన్స్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు సిబ్బందితో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రెస్సింగ్ అండ్ ఎమర్జెన్సీ రూమ్, ఫార్మసీ, మెటర్నిటీ, పురుషుల విభాగం, అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాలను పెమ్మసాని పరిశీలించారు. వైద్యాధికారులతో మాట్లాడి హెల్త్ సెంటర్ నిర్వహణ విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లతో మాట్లాడుతూ హెల్త్ సెంటర్లో ఉన్న సౌకర్యాలు, ఇబ్బందుల గురించి అడిగారు. అనంతరం పెమ్మసానితో వైద్యులు మాట్లాడుతూ రాత్రి వేళలో పలువురు అగంతకులు ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలోకి గంజాయి మత్తులో వస్తున్నారని, ఆ మత్తులో ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద ఆందోళన సృష్టిస్తున్నారని, రాత్రి వేళలో భద్రత లేని పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా పలువురు వైద్యులు ఆయనకు ఫిర్యాదు చేశారు. రాత్రి వేళలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని ఈ సందర్భంగా మంత్రికి సిబ్బంది ఫిర్యాదు చేశారు. అలాగే ప్రైమరీ సెంటర్ ప్రహరీ గోడ నిర్మాణం పెండింగ్లో ఉండటం వల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మరోసారి గంజాయి బ్యాచ్ పరిసరాల్లో కనిపించకుండా చేయాలని పోలీసు అధికారులకు పెమ్మసాని ఆదేశించారు. ప్రహరీ గోడ మంజూరైన నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ కుమార్తో ఫోన్లో మాట్లాడి ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. మీరు అంటే ట్రియాజ్ చేస్తారా, సీరియస్ అయితే పంపించేస్తారా? మీరే గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద విపరీతమైన ఒత్తిడి, 1000 అవుట్ పేషెంట్స్ లాగా ఉండటం, కంజెస్టెడ్ అవ్వటం, అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఇంతమంది ఎందుకు అందరూ జీజీహెచ్కి వస్తున్నారు? మన దగ్గర ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇంత జరుగుతుందని చెప్పి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తే చాలా బాగుంది. యాక్చువల్గా చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. ఇక్కడ అన్ని బేసిక్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేనిది ఓన్లీ ఏంటంటే ఒక ఎక్స్రే లేదు, ఈసీజీ ఉన్నాయి, బ్లడ్ టెస్టులు కానీ, కిడ్నీ టెస్టులు కానీ, లివర్ టెస్టులు కానీ, ఆఖరికి అల్ట్రాసౌండ్ కూడా ఉంది. ఇక్కడ అన్ని రకాల వ్యాక్సినేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, అందరికి కావాల్సినవన్నీ. తర్వాత బేసిక్ వూండ్ కేర్ కానీ ఏమన్నా కూడా అన్నీ దొరుకుతూ ఉన్నాయి. స్పెషలిస్టులు రావాలి ఇక్కడ. వారానికి ఒకరోజు సూపరింటెండెంట్ గారు ఒక ఆర్థోపెడిక్స్, ఒక ఓబీజీవైన్, ఒక పిడియాట్రిషియన్, ఒక జనరల్ మెడిసిన్, ఈ నలుగురిని ఒక్కొక్క రోజు ఇక్కడికి పంపిస్తే చుట్టుపక్కల ఉన్న పేషెంట్లకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది, ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మిషన్ ఒకటి ఏ విధంగా తీసుకురావాలి, ఈ ఒక్క అర్బన్ సెంటర్లో కాదు అన్ని అర్బన్ సెంటర్లో ఎక్స్రే మిషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా తీసుకురావాలి. తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కొన్ని కంప్లైంట్ చేశారు, నైట్ టైం సెక్యూరిటీ లేదు అనేది. సో దాన్ని కొంచెం ఈ సెంట్రల్ గవర్నమెంట్లో నైట్ టైం బోత్ సెక్యూరిటీ ప్లస్ వాచ్మెన్ రెండింటికి ఉపయోగపడే విధంగా ఏమైనా రిక్రూట్ చేయగలమా అని అది నేను టేకప్ చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. తర్వాత ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. కాంట్రాక్టర్ గారితో ఇది ఆల్రెడీ అలాట్ అయింది, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆయన 15 రోజుల్లో కంప్లీట్ చేసి ఇస్తానని హామీ ఇచ్చారు మాకు. వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని సూపరింటెండెంట్ గారు మేము ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి కూడా ఒక సిస్టమేటిక్గా ఓన్లీ సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జీజీహెచ్కి వెళ్ళే విధంగా, చిన్న చిన్న జ్వరాలు ఇట్లాంటి డయేరియా ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ ట్రీట్ చేసే విధంగా. ఎందుకంటే ఇక్కడ 5-6 బెడ్స్, మంచి బెడ్స్ ఉన్నాయి కానీ వాడటం లేదు ఈ రోజున. సో పబ్లిక్ కూడా ఇక్కడికి వస్తే మీకు జనరల్గా తగ్గుతుంది కొద్దిగా. మంచి మందులు కూడా ఉన్నాయి, దాదాపు 170 రకాల మెడిసిన్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ మెడిసిన్స్. ఇవన్నీ మీకు తక్కువ ఈజీగా దొరుకుతాయి. సో ప్రజలందరూ కూడా ఈ అర్బన్ సెంటర్లను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరకు రైతులు తమ యొక్క ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని ఏడీఏ ఉషారాణి తెలిపారు. ఏ గ్రేడ్ 75 కేజీల బస్తాకు 1740 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం కల్పిస్తుందని, నాణ్యతా ప్రమాణాలను అనుసరించి రైతు సేవా కేంద్రాలలో, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదును జమ చేస్తున్నట్లు చెప్పారు. దళాలను నమ్మి తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకొని రైతులు మోసపోవద్దని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి చేశారు. మన తెనాలి సబ్ డివిజన్లో ఉన్నటువంటి తెనాలి, దుగ్గిరాల, కొలిపర మండలాల్లో ముఖ్యంగా మనకి ప్రధానంగా వేసినటువంటి వరి పంటను మరి హార్వెస్టింగ్ టైం అనేది మనకు వచ్చింది. కొలిపర తెనాలి మండలంలో 15,700 ఎకరాల్లో మరి వరిని ప్రధాన పంటగా వేయడం జరిగింది. అలాగే కొలిపరలో 13,700 ఎకరాలను, దుగ్గిరాల్లో 20,300 ఎకరాల్లో వరి పంటను వేయడం జరిగింది. మనకు ఇప్పుడు కొలిపరలో చూసుకున్నట్లయితే ఈ హార్వెస్టర్ తోటి చాలా ముమ్మరంగా ఈ హార్వెస్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి తర్వాత దుగ్గిరాల మండలం, ఆ తర్వాత కొంచెంగా
తెనాలి మండలంలో హార్వెస్టింగ్స్ జరుగుతున్నాయి. మరి ఈ సంవత్సరం ముఖ్యంగా మనం గమనించిన విషయం ఏంటంటే ఆగస్టు 29 రాత్రి 30-31 తారీఖు పడినటువంటి వర్షాల వల్ల సెప్టెంబర్లో ఒక వారం నుండి 10-15 రోజులు మనకి నీళ్ళు నిలబడి ఉండటం జరిగింది. మరి అది ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాము. దానివల్ల ఈసారి మరి కోతకు వచ్చినటువంటి పంటను కనుక మనం హార్వెస్ట్ చేసినప్పుడు దగ్గరగా 30% పచ్చి గింజలు ఉండటం మనం గమనించాము. సరే, ఏదేమైనప్పటికీ మనం ఈసారి చూసుకున్నట్లయితే 1400 నుండి 1450 దాకా దళారీలు ధాన్యాన్ని కొనటం జరుగుతుంది, 75 కేజీల బ్యాగ్. కానీ మరి మొన్న మనకి తుమ్ములూరులో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం ఈ ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేయడానికి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. కనుక ప్రభుత్వం యొక్క ఎంఆర్పి మద్దతు ధర మనకి 75 కేజీల బ్యాగ్కి 1740 రూపాయలు, 1740 రూపాయలు. ఏ గ్రేడ్ మామూలు సాధారణ రకాలకి 1725 రూపాయలు ప్రకటించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మరి 17% తేమ అనేది ఉండాలి. అలాగే నాణ్యతా ప్రమాణాలు FAQ నాణ్యతా ప్రమాణాలను అనుసరించి ఆ ధాన్యానికి మరి అన్నీ బాగున్నప్పుడు 1740 రూపాయలు మనం రైతులకి ఇచ్చే పరిస్థితి ఉంది. కనుక రైతు సోదరులు ఎక్కడా కూడా తొందరపడి వేయకుండా ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరలకు అమ్ముకోకుండా ఖచ్చితంగా మన రైతు సేవా కేంద్రాలకు వచ్చి డిపార్ట్మెంట్ వారిని అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ స్టాఫ్తో మాట్లాడి షెడ్యూలింగ్ చేయించుకొని మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా మీ ధాన్యాన్ని అమ్ముకోవాలని రైతులకు తెలియపరుస్తున్నాను. HIV ఎయిడ్స్ బాధితుల కోసం ప్రత్యేకంగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను పరిశీలించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం గత ఏడాది డిసెంబర్లో ప్రారంభించిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ పనితీరును పరిశీలించారు. తెనాలి సెంటర్లో 2143 HIV మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరిగిందని, అందులో 2కి క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని, మరో 2కి క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్నట్లు ఈ పరీక్ష ద్వారా తెలుసుకున్నట్లు CDC టీంకి మెడికల్ ఆఫీసర్లు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ పనితీరును పరిశీలించిన CTC బృందం సెంటర్ పనితీరుని అభినందించారు. అనంతరం వైద్యశాలలోని పలు విభాగాలు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ బృందంలో CDC జాతీయ డిప్యూటీ డైరెక్టర్ లారీ ఫుల్లర్, CDC జాతీయ ల్యాబ్ అడ్వైజర్ డాక్టర్ సంజీవ్ వర్మ, పెప్ఫర్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, షేర్ ఇండియా APD లోకేష్, షేర్ ఇండియా టెక్నికల్ లీడ్ మహేష్ కుమార్, షేర్ ఇండియా టెక్నికల్ లీడ్ డాక్టర్ మహాలింగం ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రమ్యకృష్ణ, డాక్టర్ స్నేహ, డాక్టర్ హరిణి ఉన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో కృష్ణగిరి జిల్లాకు చెందిన న్యాయవాది శ్రీకన్నన్పై జరిగిన హత్యాకాండను నిరసిస్తూ, అదేవిధంగా విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. న్యాయవాదులకు రక్షణ చట్టం కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, కార్యవర్గ సభ్యులు మరియు సీనియర్ న్యాయవాదులు మందలపు వేణుగోపాల్, తాడిపైన శ్రీనివాసరావు, గుమ్మడి రవిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున న్యాయవాది కన్నన్ తమిళనాడు స్టేట్ కృష్ణగిరి డిస్టిక్ అతన్ని అతి కిరాతకంగా పైశాచికంగా హత్య చేసి నడి రోడ్డు మీద కోర్టు ఎదుటే అతన్ని చంపడం జరిగింది. అతను హోసూర్ కోర్టు న్యాయవాది. అతన్ని అతి భయంకరంగా కిరాతకంగా చంపారు. కాబట్టి న్యాయవాదులకి ఒక చట్టాన్ని కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే న్యాయవాది రక్షణ చట్టాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని, ఆ విధంగా న్యాయవాదులు రక్షణ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. రాష్ట్రంలో ప్రతి చోట ఎక్కడో చోట న్యాయవాది పైన న్యాయం కోసం పోరాడవలసిన న్యాయవాదులపై ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. కాబట్టి వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి న్యాయవాదుల రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. న్యాయవాది కన్నన్ గారి దారుణమైనటువంటి హత్య
న్యాయవాద వర్గాల్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి చాలా సంచలనాన్ని రేకెత్తించింది. ప్రజల కొరకు, సమాజం కొరకు అహర్నిశలు పోరాటం చేసేటువంటి న్యాయవాదులకి ఈ విధమైనటువంటి పరిస్థితులు జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి న్యాయవాదిగా తన వృత్తి చేసుకుంటూ కోర్టుకు దగ్గరలో ఆయన్ని మరి హత్య కావించడం అంటే ఏ విధంగా ఈ సమాజం మరి చూస్తూ ఊరుకుంటుందనేది కూడా కొంచెం ఈ ప్రజలంతా ఆలోచించాల్సినటువంటి విషయం. మరి భవిష్యత్తులో కూడా న్యాయవాదులకి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా వారికి సరైనటువంటి రీతిలో చట్టాలని ఏర్పాటు చేసి న్యాయవాదులు ఎటువంటి భయం లేకుండా వారి యొక్క వృత్తిని స్వేచ్ఛగా చేసుకోవటానికి ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే తీసుకొచ్చి న్యాయవాదులకి సపోర్టుగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి కొనుగోలుపై గుంటూరు కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు. గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరిక. డిసెంబర్ 8న జరగనున్న నీటి వినియోగదారుల ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలి. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. హెచ్ఐవి బాధితుల కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను పరిశీలించిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.